హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా 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 బాగున్నాను. బై ద వే, దిస్ ఈస్ దీప్తి వర్మ. అండ్ మన ఛానల్ నేమ్ వచ్చేసి రంగోలీ బై దీప్తి వర్మ ఉంటుంది. సో నా ఛానల్లో ఇప్పటి వరకు ఓన్లీ ముగ్గులు మాత్రమే ఉండేవి. ఇప్పటివరకు ఎప్పుడు లాంగ్ వీడియోస్ పెట్టలేదు. మొన్న శివరాత్రికి ఒక వీడియో పెట్టాను. సో మీకు బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. కిచెన్లో ఉన్నా కదా. ఏంటంటే ఇవాళ ఎగ్ కర్రీ చేద్దాం అనుకున్నా. సరే, ఎట్లానో ఎగ్ కర్రీ చేస్తున్నాను కదా, వీడియో చేసి పోస్ట్ చేద్దాం. నాకు నార్మల్గా కుకింగ్ వీడియోస్ చేసే ఐడియా ఉంది. సరే, ఇవాళ ఎలాగో కర్రీ చేస్తున్నాను కదా, పోస్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా స్టైల్లో నేను ఎగ్ కర్రీ ఎలా చేస్తున్నాను అనేది వీడియోలు చూపిద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ నుండి రంగోలీసే కాకుండా కుకింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉంటుందని అనుకుంటున్నా. ప్లీజ్ సపోర్టింగ్ మీ. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోతాం. సో నేను ఇలా ముందుగానే ఎగ్స్ బాయిల్ చేసుకుని దాని పిచ్ అంతా తీసి రెడీ పెట్టుకున్నాను. ఇలా పిచ్చి తీసుకున్న తర్వాత మనం వీటిని స్లైసెస్ కింద, చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని కూడా కర్రీస్లో వేసుకోవచ్చు. ఇలా ఘాట్లు కూడా పెట్టుకోవచ్చు. నేను ఇట్లా ఘాట్లు పెట్టుకున్నాను. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం కర్రీ చేసేటప్పుడు మసాలా అంతా కూడా ఎగ్ లోపలికి వెళ్ళి టేస్ట్ బాగుంటుందని. తర్వాత నేను ఇలా ఒక 4 మీడియం సైజు ఆనియన్స్ తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. మీరు పెద్ద సైజు ఆనియన్స్ అయితే ఒక 2 అట్లా సరిపోతాయి. నేను ఒక 4 తీసుకున్నా మీడియం సైజ్ కాబట్టి. ఇలా ఆనియన్స్ రెడీ చేసుకున్న తర్వాత మనం ఒక బిగ్ సైజు టొమాటో, ఒక చిన్న అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి రబ్బలు, 2 గ్రీన్ మిర్చి, నా దగ్గర కొత్తిమీర, పుదీనా లేదు, అవి కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుని పేస్ట్లా చేసుకోండి. ప్యాన్ పెట్టుకుని ఫస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దానిలో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసుకుని మనం ముందుగా బాయిల్ చేసుకుని ఎగ్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత సెపరేట్ వేరే బౌల్లోకి తీసేసుకొని మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి.
అయిపోయిన తర్వాత మనం ఇందాక చాప్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి ఒక బౌల్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంటను కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత నా దగ్గర కొత్తిమీర లేదు, సో కర్రీ లీవ్స్ వేసుకున్నాను. ఆనియన్స్ అవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా టమాటో ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఒక 5 minutes మూత పెట్టుకుంటే మనకి మంచిగా వేగుతుందనమాట, పచ్చివాసన అంతా పోయేలాగా. ఇలా మూత పెట్టుకుని ఒక 2 minutes ఆగి మూత తీసి చూస్తే మనకు అంత ఆయిల్ సెపరేట్ అవుతుంది చూసారా, అంతవరకు ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి. తర్వాత మన కర్రీకి రుచికి సరిపడినంత సాల్ట్, కారం, మీరు స్పైసీ ఎక్కువగా తింటే కొంచెం కారం ఎక్కువగానే వేసుకోండి. ధనియాల పొడి, మసాలా పొడి అవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. దీనిలో కొద్దిగా నేను మిరియాల పొడి కూడా వేస్తాను, సో కొంచెం మిరియాల పొడి కూడా వేయండి. మనం వేసిన స్పైసెస్ అన్నీ మంచిగా పట్టాలి అంటే కొంచెం అంటే మరీ డ్రైగా ఉంటుంది కదా, సో కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుంటే కొంచెం అది బాయిల్ అవుతుంది. ఒక 2 minutes తర్వాత మనం మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ అంతా సెపరేట్ అయ్యి బాగా కుక్ అయ్యి ఉంటుంది. సో మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా దానిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2-3 seconds అట్లా కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం మన గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes అట్లా మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఒక 5 minutes తర్వాత మళ్ళీ మనం మూత తీసి చూస్తే ఆయిల్ అంతా కూడా మంచిగా సెపరేట్ అయ్యి బాగా కుక్ అవుతుంది కర్రీ. దీనిలో నేను ఏంటంటే ఒక బుల్లి కప్పు
పాలు వేస్తాను. కర్రీలో పాలు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఇది కొంచెం ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ చాలు, మూత పెట్టేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా, కర్రీ రెడీ అయిపోయింది. ఈ టైంలో కొంచెం కొత్తిమీర అది ఉంటే వేసుకుంటే బాగుంటుంది. సో నా దగ్గర లేదు. మీరు కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా సెపరేట్ బౌల్లోకి తీసుకుంటే బాగుంటుంది. డెఫినెట్లీ కర్రీ అయితే ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది.